ఇది అడవి సాంబ్రాణి చెట్టు ఒరిజినల్. దీన్ని పూజలకి ఉపయోగించడం వల్ల ఇవన్నీ కూడా చాలా ప్రాశస్యం ఉందన్నమాట. చెంచులు దీన్ని సేకరించి అమ్ముతూ ఉంటారు. దీనికి ఘాట్లు పెట్టిన తర్వాత ఒక ద్రవ పదార్థం వస్తుంది, జిగురు లాంటి పదార్థం వచ్చి అది గట్టిపడుతుంది. దాన్ని నిప్పులు వేస్తే మంచి సుగంధ పరిమళ భరితమైనటువంటి ఒక సువాసన వస్తుంది. గాలి ధూళి ఇవన్నీ కూడా వీటికి చాలా మంచిది. అందులోకి భగవంతుడు త్వరగా ప్రసన్నమవుతాడు అనేది ఒక ప్రాశస్యం. జై. ఆ ఒలిసేదంతా కూడా ఇప్పుడు సాంబ్రాణి. ఒకసారి ఈ విధంగా పలుకులు వస్తాయి. ఈ పలుకుల్ని నిప్పులో కనుక వేస్తే సుగంధ భరితమైనటువంటి పరిమళాల వెదజల్లుతూ ఒక సువాసన భరితంగా ఉంటుందన్నమాట. ఇది ఎక్కువగా నల్లమల ఫారెస్ట్లోనే దొరుకుతుంది. దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో చాలా సాంబ్రాణి చెట్లు ఉన్నాయి. వచ్చేటప్పటికి ఏమన్నా వస్తుందా?